Statutory warning. The information provided in this content is for educational and informational purposes only. It does not constitute financial, investment, or legal advice. Viewers are strongly advised to do their own research before making any investment decisions. All investments involve risk, and past performance is not indicative of future results. The creators of this content are not liable for any financial losses or damages. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఈ వీడియోలో బిట్గెట్ వ్యాలెట్లో కరెన్సీ ఆప్షన్ ఎట్లాగా చేంజ్ చేయాలన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బిట్గెట్ వ్యాలెట్ ఓపెన్ చేయాలి. బిట్గెట్ వ్యాలెట్లోకి వెళ్ళినాక ఇక్కడ కింద వ్యాలెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫస్ట్ బిట్గెట్ వ్యాలెట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు బై డిఫాల్ట్గా మనకి ఇక్కడ కరెన్సీ వచ్చేటప్పటికి పౌండ్స్లో చూపిస్తుంది. మనకి డాలర్స్లో అయితే మనకి మంచిగా దాని యొక్క వాల్యూ అది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. సో కాబట్టి మనం దాన్ని డాలర్ కింద మార్చుకుందాం. అది ప్రాసెస్ ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కింద హోమ్ పేజ్ని మనం సెలెక్ట్ చేసుకుంటే హోమ్ పేజ్లోకి వెళ్ళినాక మనం పైన లెఫ్ట్ సైడ్ టాప్లో ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళచ్చు. ఈ విధంగా సెట్టింగ్స్లోకి వస్తాం. సెట్టింగ్స్లోకి వచ్చినాక ఇక్కడ మనం ప్రిఫరెన్సెస్ అనేసి ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి లాంగ్వేజ్, మనం ఇంగ్లీషు బేసికల్గా ఇంగ్లీష్లో కావాలి కాబట్టి అది ఇంగ్లీష్లోనే బై డిఫాల్ట్గా ఉంటుంది, అది ఉంచవచ్చు. నెక్స్ట్ వచ్చి కరెన్సీ వచ్చి జీబీపీలో ఉంది, పౌండ్స్లో ఉంది. సో దాన్ని మనం యూఎస్డిటీకి మార్చుకుందాం. నెక్స్ట్ వచ్చి వ్యాలెట్ యొక్క థీమ్, మనం అపీరెన్స్ ఎలాగా అన్నది ఇక్కడ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. అదేవిధంగా రిపోర్టింగ్ సైకిల్ అది లోకల్ టైం బై డిఫాల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డిఫాల్ట్ స్టార్ట్ పేజ్ అనేసి హోమ్ పేజ్ ఉంది. మనం ఎప్పుడైనా కూడా బిట్గెట్ వ్యాలెట్లో లాగిన్ అయిన వెంటనే మనకి హోమ్ పేజ్ ఉండాలా, లేకపోతే ట్రేడ్లో ఉండాలా, లేకపోతే ఏ ఆప్షన్లో ఉండాలి, ఏ పేజ్లో ఉండాలన్నది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. జనరల్గా మనకి వ్యాలెట్ అన్నది మనం రెగ్యులర్గా అది కావాలి కాబట్టి ఇక్కడ హోమ్ ప్లేస్లో అది క్లిక్ చేసి మనం వ్యాలెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు లాగిన్ అయినా వ్యాలెట్ ఆప్షన్లో మనం ఫస్ట్ పేజ్ అది వస్తుంది. సో ఆ విధంగా మనం చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ అని. ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చి నేను ఈ యొక్క కరెన్సీ ఎట్లా మార్చాలని చూపిస్తాను. సో ఈ కరెన్సీ ఆప్షన్ మీద జీబీపీ మీద మనం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా కరెన్సీస్ వస్తాయి. సో మనకి ఐఎన్ఆర్లో కావాలంటే కూడా ఐఎన్ఆర్లో పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి అన్ని డాలర్స్లో మనం యూఎస్డిటీలో మనము మొత్తం మేనేజ్ చేస్తాం కాబట్టి మనకి యూఎస్డి అనే ఆప్షను సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో కాబట్టి ఇక్కడ మనం యూఎస్డి మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పేజ్ వచ్చేస్తుంది. పేజ్ బ్యాక్ అయిపోయి మనకి కరెన్సీ దగ్గర ఇందాక జీబీపీ ఉన్నది, ఇప్పుడు యూఎస్డి అనేసి ఉంది. సో కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పైన బ్యాక్ ఏరో ఉంది, అది సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా సెట్టింగ్స్ హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. మళ్ళీ మనం దాన్ని బ్యాక్ ఏరో పైన లెఫ్ట్ సైడ్ టాప్లో క్లిక్ చేస్తే మన మెయిన్ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మనం కింద వ్యాలెట్ అనే ఆప్షన్ని మనం ఒకసారి క్లిక్ చేసి చూసుకుంటే మనకి ఈ విధంగా ఇందాక కరెన్సీ వచ్చి పౌండ్స్లో ఉన్నది, ఇప్పుడు మనం డాలర్లోకి కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా మనకి కన్వర్షన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఈ యొక్క కరెన్సీ చేంజింగ్ అన్నది నేను మీకు చూపించాను. సో ఫర్దర్గా ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా నాకు నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను సపోర్ట్ చేస్తాను. ఫర్దర్గా ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉండటానికి చిన్న చిన్న వీడియోస్ చేస్తాను. మ్యాక్సిమం ఇక్కడతోటి బేసిక్ సెట్టింగ్స్ అన్ని వీడియోస్ అయిపోయినాయి. నెక్స్ట్ అంతా కంప్లీట్గా నేను మ్యాక్సిమం మన బేబీ లింక్ ఎఫిలియేట్ ప్రాజెక్ట్ మీద మనం దాని యొక్క వర్క్ ఎట్లాగా చేయాలి ఏంటి అన్నది మొత్తం ఒక ఎఫిలియేట్ ప్రాజెక్ట్ యొక్క వెబ్సైట్ యొక్క మొత్తం ఇంటర్ఫేసు, లోపల ఆప్షన్స్, దాంట్లో ఏ విధంగా మనకి రివార్డ్స్ వస్తాయి ఏంటి, ఎంతెంత వస్తాయి ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా చిన్న చిన్న వీడియోస్ చేసి పెడతాను. సో ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పేదే క్రిప్టో మార్కెట్ హైలీ వాలటైల్గా ఉంటుంది. సో అప్ అండ్ డౌన్స్ కామన్గా ఉంటుంది. సో కాబట్టి అవి మనం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇన్వెస్టెడ్ అమౌంట్ కూడా మనం ఎంత అఫోర్డ్ చేయగలుగుతాం అంతవరకే చేయాలి, ఎక్కువ అంతకంటే పెట్టకూడదు. అదేవిధంగా మనం ఈ యొక్క క్రిప్టో కరెన్సీలో నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఉండొచ్చు. ఎందుకంటే మనకి క్రిప్టోలో చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. సో ఏమాత్రం కొంచెం నాలెడ్జ్ లేకపోయినా కూడా మన యొక్క వ్యాలెట్లో బ్యాలెన్సెస్ మొత్తం కూడా తీసేసుకుంటున్నారు. సో కాబట్టి ఎప్పటికప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ
మనం ముందుకెళ్తే మంచిగా మనం ఈ క్రిప్టోలో ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా ఉన్నా కూడా నాకు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీకు సపోర్ట్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మనము ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్ మనకి చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు. సో కాబట్టి ఈ యొక్క ప్రాజెక్ట్ని మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసి దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి మన ఎఫర్ట్ మనం పెడదాం. తద్వారా మనం ఏంటంటే మనం కూడా ఇన్కమ్ పరంగా ఒక ప్యాసివ్ ఇన్కమ్గా ఉండే విధంగా ఈ యొక్క బేబీ లింక్ ప్రాజెక్ట్ని మనం యూటిలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.